తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో గతంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేస్తామని, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 లీకేజీ వెనక కేటీఆర్ హస్తం ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశంలో నిజంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని, అవకతవకలను రేవంత్ రెడ్డి శ్వేతపత్రం రూపంలో బయటికి తీసుకురాబోతున్నారా? ఒకవేళ గనక నిజంగా అవినీతి జరిగుంటే గత పాలకుల మీద రేవంత్ రెడ్డి చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా ఒక్కొక్క శాఖలో సమీక్షా సమావేశాలు చేస్తూ వస్తున్నారు. ఆ శాఖలో జరిగినటువంటి అవినీతిని, అవకతవకలను శ్వేతపత్రం రూపంలో ప్రజలందరికీ తెలియజేస్తూ వస్తున్నారు. ఈరోజు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి అంశం మీద సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. టీఎస్పీఎస్సీలో గతంలో అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని, గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్ల లీకేజీ అంశంలో అసలు కేటీఆర్ గారి హస్తం ఉందంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయనే సీఎం అయిన నేపథ్యంలో నిజంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పేపర్ లీకేజ్ వెనక కేటీఆర్ హస్తం ఉంటే, లేదా టీఎస్పీఎస్సీ విషయంలో కానీ ఆ శాఖలో కానీ ఏదైనా అవకతవకలు, అవినీతి జరుగుంటే గత పాలకుల మీద రేవంత్ రెడ్డి గారి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? కేటీఆర్ గారి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? టీఎస్పీఎస్సీ రివ్యూ ఈరోజు రేవంత్ రెడ్డి సమీక్ష బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భూకంపం వస్తాం ఎక్కడ బీఆర్ఎస్లో. అంటే ఎటు తిరిగి ఎటు చుట్టుకుంటుందో ఏంటి, ఈ సమీక్ష ఎలా మారుతుందో. మనం జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. అవును, విద్యుత్ శాఖ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఆయన రాజీనామా చేసినది కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఏది చూద్దాం, తర్వాత ఇంక చాలా విచారణలు ఉన్నాయి, మీరు ఎట్లా పడితే అట్లా రాజీనామా చేసేస్తే ఆమోదించొద్దని కూడా అన్నట్టుగా మనం చూసాం. నిన్న రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ని ముఖ్యమంత్రి గారు కలిశారు. ఏది న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పటం, దీంట్లో కూడా అటు రాజ్భవన్లో గవర్నర్ గారితో దీంట్లో కూడా ఏదో ఈ ఆమోదం చేసేసేయండి, రాజీనామాలు, దీన్ని ప్రక్షాళన చేయాలి, కొత్త బోర్డు వేయాలి, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, తర్వాత ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్లు, ఈ ప్రక్రియను స్పీడప్ చేద్దాం అన్నట్లుగా చర్చించినట్టు తెలుస్తాం గవర్నర్తో కూడా. అదే కనుక జరిగినట్లయితే ఇప్పుడు ఈరోజు రివ్యూలో కూడా చర్చ సారాంశం ఏమై ఉంటుందంటే, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ఏది క్వశ్చన్ పేపర్లో లీకేజీ, ఆ స్కామ్ ఏదో జరిగిందని కొంతమంది పిల్లలు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు. వీటన్నిటిపైన అప్పుడు బాగా సీరియస్ అయింది కూడా. ఏంటి, ఆ కేటీఆర్ పాత్ర ఎంత ఉంది దీంట్లో? ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, రేవంత్ రెడ్డే కాదు, బీజేపీ కూడా ఆరోపణలు చేసింది. బండి సంజయ్ దీని మీద చాలా గందరగోళం చేశాడు. ఇది క్వశ్చన్ పేపర్ల లీకేజీ, కేటీఆర్ పాత్ర పైన. తర్వాత ఆయన ఏదో కేసుల్లో పెట్టి జైల్లో వేశారు. ఆ లీకేజీ కూడా ఆయనకి అంటగట్టి, ఆయన పిఏ ఎవరో ఇక్కడ ఉన్నారని, బీజేపీ బినామీ ఎవరో టీఎస్పీఎస్లో ఉద్యోగిగా ఉన్నాడు, అతని ద్వారా వాట్సాప్లో క్వశ్చన్ పేపర్లు లీకేజ్ అయినాయి అని ఇట్లా బీజేపీకే అంటగట్టాలని చూశారు. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనించారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజా తీర్పు స్పష్టంగా కనపడింది. బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. ఏది, యువతలో అశాంతి. మనం బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే కారణం ఏంటయా అంటే అపాయింట్మెంట్స్లో ఫెయిల్యూర్, నియామకాల్లో ఘోర వైఫల్యం. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నియామకాల పైన. ఏది, నిరుద్యోగం సమస్యను పరిష్కరించమని కదా వీళ్ళు చెప్పింది. ఏంటి, నిధులు, నీళ్లు, నియామకాలు. తెలంగాణకు అన్యాయం జరిగింది ఈ మూడిట్లో. కాబట్టి రాష్ట్రాన్ని విభజించండి. ఉమ్మడి రాష్ట్రంలో మాకు నిధుల్లో అన్యాయం జరిగింది, నీళ్లలో అన్యాయం జరిగింది, నియామకాల్లో కూడా అన్యాయం జరిగింది. అంటే ఉద్యోగాలే ఇక్కడ ప్రాణవాయువు. నిరుద్యోగ సమస్య ఇక్కడ ఒక పెద్ద భూతం. ఇక్కడ తెలంగాణలో యువతలో అశాంతికి కారణం.
తెలంగాణ ఉద్యమం పుట్టింది ఉస్మానియాలో, అది ఏ విధంగా చెలరేగిపోయారో మనం చూసాం. యువతే ఉద్యమాన్ని నడిపారు. ఉస్మానియా యూనివర్సిటీ యూత్ కనుక లేకపోతే తెలంగాణ ఉద్యమం ఈ స్థాయిలో వచ్చేది కాదు. అలాంటిది 10 ఏళ్లలో కేసీఆర్ పరిపాలనలో మరి ఏం చేశారు? ఇది వాళ్ళ ప్రశ్న. ఉస్మానియాలో ఎక్కడైతే వీళ్ళను ఊరేగిచ్చారో ఇవాళ అదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మొన్న ఎలక్షన్లో గడప గడపకి తిరిగి ప్రచారం చేశారు. కారుకి వెయ్యొద్దు, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి. అందుకే ఇంత హ్యూజ్ విక్టరీ. దీనికి కాంగ్రెస్ పార్టీకి మరి ఇన్ని స్థానాల్లో గెలుపొందిందంటే ప్రధాన కారణం యువత. కాబట్టే రేవంత్ రెడ్డి యువతని అడ్రస్ చేయటం అనేది ఈ సమీక్ష ఈరోజు జరిపింది కూడా దాని మీదే. ఏంటి, అర్జెంటుగా నియామకాలను స్పీడప్ చేయాలి, నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆ తర్వాత మరి వాళ్ళకి కావాల్సినటువంటి సమయం ఇవ్వటం, ఎంత తొందరగా ఖాళీలు భర్తీ చేస్తే వీళ్ళ హామీ అంత తొందరగా నెరవేరుతుంది. ఒకవైపు ఏమో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. సార్, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసే దిశగా రేవంత్ రెడ్డి ఇప్పుడు అడుగులు వేయబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పాటు చేస్తారు, దానికి పూర్తిగా నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తిని నియమిస్తారు. ఇప్పుడు కోదండరామ్ గారిని కూడా సలహాలు తీసుకుంటున్నారని మనం చూసాం. ప్రొఫెసర్ కోదండరామ్ పాత్ర కూడా రేపు రాబోయే దీంట్లో బలీయమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆయనకి ఏదో ఒక మంచి పోస్ట్ ఇస్తారని కూడా అంటున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఇచ్చే అవకాశం ఉందని, లేదంటే మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి చేసి. ఒక 3 స్థానాలు ఎమ్మెల్సీ వస్తున్నాయి ఖాళీ, పల్లా రాజేశ్వరరావు వీళ్ళందరి ఖాళీలు కూడా. ఆయన ఎమ్మెల్సీ చేసి అసలు డైరెక్ట్గా క్యాబినెట్ ఇస్తారా, అంటే విద్యాశాఖ మంత్రి చేస్తారా, లేదు మీరు అన్నట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తారా? ఆయనకు ఒక అవగాహన ఉంది. ఆయన గతంలో యూత్ గురించి ఆయనకు టచ్ ఉంటుంది, పూర్తిగా నెట్వర్క్ అంతా ఆయన యూత్, అన్ని శాఖల మీద కూడా ఆయనకి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. అవునా, కాబట్టి కోదండరామ్ గారి సేవలను కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రక్షాళన తథ్యం, అది కూడా పార్లమెంట్ ఎన్నికల్లోపే. ఎందుకంటే రేపటి పార్లమెంట్ ఎన్నికలే లిట్మస్ టెస్ట్ రేవంత్ పరిపాలనకు. ఇప్పుడు మొన్న 2 హామీలు 2 రోజుల్లో నెరవేర్చాడు 6 గ్యారంటీల్లో. మిగతాయి కూడా 4 గ్యారంటీలు 100 రోజుల్లో చేసేస్తానని అన్నారు. ఆ నెరవేర్చిన 2 గ్యారంటీల్లో ఒకటేంటి, మహాశక్తి. ఏదది, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం. జనం వెల్లువెత్తుతున్నారు, బస్సుల్లో కూడా కొట్టుకుంటున్నారు సీట్ల కోసం. ఇప్పుడు ఈ మహిళల ఓట్ల బ్యాంక్ ఈరోజు కాంగ్రెస్కి ఇవాళ బలమైన ఓట్ బ్యాంక్ అవుతాను. ఒక్క స్కీమే రేపొద్దున పార్లమెంట్లో గేమ్ చేంజర్. ఇనానిమస్గా ఈ మహిళలంతా ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్కే. కాబట్టి అటు మహిళల నుంచి వచ్చిన ఓట్ బ్యాంక్ సద్వినియోగం చేసుకోవటం, ఇంకా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం. అంటే మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మరో అడుగు ముందుకు వేయబోతున్నాడు రేవంత్ రెడ్డి. మహిళలకి 2,500 రూపాయలని వాళ్ళ అకౌంట్లో జమ చేసే విధంగా కూడా ఆయన అడుగులు వేయబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అంటే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మహిళల్ని ఆకట్టుకునేందుకే ఆ మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఇది కూడా తెర మీదకి తీసుకొచ్చారా తొందరగా అంటే ఏం చెప్తారు సార్? బుల్లెట్ స్పీడ్తో వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే బుల్లెట్ ట్రైను నరేంద్ర మోడీ ఇంకా ఇచ్చాడో లేదో కానీ రేవంత్ రెడ్డి మాత్రం బుల్లెట్ ట్రైన్ కన్నా ఇంకా స్పీడ్గా వెళ్తున్నాడు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అలా తరుముకొస్తున్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చటం, తన నాయకత్వ సామర్థ్యాన్ని రుజువు చేసుకోవటం, అటు పార్టీలో పట్టు పెంచుకోవటం, ఇటు ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవటం, అధిష్టానం దగ్గర మెప్పు పొందటం. ఇది వాళ్ళ రేవంత్ రెడ్డి ముందున్నటువంటి టాస్క్. వీటికి పార్లమెంట్ ఎన్నికలే మనం లిట్మస్ టెస్ట్ అనుకున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని 10 నుంచి 12 స్థానాల్లో కనుక గెలిపించలేకపోతే అది రేవంత్ సీటు కిందకే ఎసరు వస్తుంది. అందుకే ఇప్పుడు మహిళల ఓట్ బ్యాంక్ మనం అనుకున్నది ఏది, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మినిమం 10 to 15% ఓట్లు అక్కడ పెరిగిపోతాయి. నెక్స్ట్ ఇప్పుడు మీరన్నది ఏంటి, 2,500 రూపాయలు ప్రతి నెల వాళ్ళ ఖాతాల్లో జమ చేయటం, మహాశక్తి
ఆర్థిక సహాయం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. అప్పులు పెరిగిపోయాయి. దగ్గర దగ్గర 6 లక్షల కోట్ల అప్పు అంటున్నారు తెలంగాణ. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 70,000 కోట్ల అప్పు, ఇప్పుడు 6,70,000 కోట్లు. ఈ తెచ్చిన 6 లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయి? కేసీఆర్ అంటున్న ఆ 10 ఏళ్ల పరిపాలనలో అసెట్స్ క్రియేషన్ ఎంత, వెల్ఫేర్ స్కీమ్స్కి పంపిణీ ఎంత, శ్వేతపత్రం ఇచ్చారు కదా. కాకపోతే వాళ్ళు శ్వేతపత్రం ఇచ్చారు. శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం కూడా మనం అనుకున్నాం. మేము చెమట ఉడిచి మేము తెలంగాణని అభివృద్ధి చేసాం, మేము చేసిన అభివృద్ధి ఇదేనని వాళ్ళు శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అసలు ఒక్కొక్క శాఖలో జరిగినటువంటి అవినీతి ఏంటి, అవకతవకలు ఏంటి, అసలు వాస్తవం ఏంటి అనేది వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. కాంగ్రెస్ శ్వేతపత్రంలో శ్వేతం 64 సీట్లు తెచ్చింది. బీఆర్ఎస్ శ్వేతపత్రంలో స్వేదం వాళ్ళని 39 సీట్లకి పతనం చేసింది. అంటే వీళ్ళ స్వేదం కన్నా వాళ్ళ శ్వేతం హెచ్చనే వాళ్ళని గెలిపించారు కదా. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మహాశక్తి గనక 2,500 రూపాయలు మహిళల ఖాతాల్లో పడితే ఇంకా బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా గల్లంతే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ దరఖాస్తులు మీరు చూశారు, ఒక్క రోజులో 7,40,000 దరఖాస్తులంట. గొడవ అవుతుంది. ఏది ఆ దరఖాస్తులు అసలు దొరకట్లేదు. ఇప్పుడు 2 రోజుల్లో 8.5 లక్షల దరఖాస్తులు అయిపోయాయి. సీఎం కూడా కోప్పడ్డట్టున్నాడు. ఎందుకని? అవైలబిలిటీ పెంచండి, దరఖాస్తులు అందరికీ 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. 6 గ్యారంటీల దరఖాస్తుల కోసం ఇక ప్రజలు వేలం వెర్రిగా ఎగబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముందు ప్రజలందరికీ కూడా, అర్హులైన వాళ్ళందరికీ కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందే అని చెప్పి సీఎం కూడా ఆదేశించినట్టు మనం చూసాం. ఇప్పుడు పాత లబ్ధిదారులందరూ మళ్ళా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఏది మీకు లేనప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలంటేనే ఇంత రద్దీ పెరిగిందే. ఇప్పుడు దరఖాస్తులకే ఇంత ఎగబడితే మరి ఇవన్నీ కూడా రేపు ఓట్లుగా మారతాయి. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అది 10% ఓట్లు తెచ్చిపెడితే ఇప్పుడు ఈ నెలకి 2,500 రూపాయల మహాశక్తి ఇంకో 10% ఓట్లు కాంగ్రెస్ జల్లలో పడినట్టే. అంటే మహిళలే రేవంత్ రెడ్డికి వాళ్ళ ఇక పట్టం కడతారు ఈ పరిస్థితుల్లో. ఇప్పుడు అటువైపు ఏమో మహిళలు, మరోవైపు యువతను కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు ఈ అపాయింట్మెంట్స్ ద్వారా. ఏది ఇప్పుడు ఆ టీఎస్పీఎస్సి ప్రక్షాళన, వెంటనే నోటిఫికేషన్స్, కొత్త విద్యామంత్రి ఆధ్వర్యంలోనో కొత్త టీఎస్పీఎస్సి చైర్మన్ ఆధ్వర్యంలోనో పర్ఫెక్ట్గా నోటిఫికేషన్స్ ఇచ్చి ఖాళీలన్నీ భర్తీ చేసి క్వశ్చన్ పేపర్లన్నీ కూడా మళ్ళా లీకేజీ కాకుండా కట్టుదిట్టం చేసి అతను గనక రిక్రూట్మెంట్స్ని గనక పెంచినట్లయితే, ఏది ఉపాధి కల్పన గనక పెరిగినట్లయితే ఇవాళ తెలంగాణలో 26 లక్షల నిరుద్యోగులు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకుని ఉన్నారు. ఏది ఒట్టి అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య, ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ సంఖ్య, మరి ఏ స్థాయిలో నిరుద్యోగం ఇక్కడ తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. దాన్ని గనక అడ్రస్ చేస్తే, రిక్రూట్మెంట్ గనక తక్షణమే గనక జరిగితే, సైమల్టేనియస్గా కొంచెం దేశ విదేశాల్లో పర్యటించి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుబడులు మళ్ళా రాబట్టి పరిశ్రమల స్థాపనకు గనక కృషి చేస్తే నీకు ఇంకా ఇబ్బంది ఉండదు. ఏంటి? ఉపాధి కల్పన అటు యువత ఓట్లను తెచ్చిపెడుతుంది, మహాశక్తి ఇటు మహిళల ఓట్లని కురిపిస్తుంది, సైమల్టేనియస్గా బీఆర్ఎస్ ఇబ్బందుల్లో పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.